అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుజలా వాటర్ ఫిల్లింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ మిషన్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్ అనమాట. అందరూ మినరల్ వాటర్ విని ఉంటారు. ఆల్కలైన్ వాటర్ అంటే ఏంది, దానివల్ల మనిషికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, తర్వాత అది తాగడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఏంది అనేది ఒక్కసారి మనకి సార్ అని చెప్తారు. నమస్తే సార్. నమస్తే అండి. మేము వయాసిస్ ఆక్వా టెక్నాలజీస్ హైదరాబాద్ నుంచి మీకు ఈ మిషన్ సప్లై చేశాము. అది కమర్షియల్ వాటర్ అయనైజర్ అంటారు దీన్ని. ఇందులో మీకు ఈ మిషన్ ఏం చేస్తుందంటే మన నార్మల్ వాటర్ని ఆల్కలైన్ వాటర్ ఎసిడిక్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇందులో ఎసిడిక్ అని ఆల్కలైన్ అని రెండు ప్రధాన వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి. సో వీటిలో మీరు డిఫరెంట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఏది కావాలి అంటే అది పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. జనరల్గా మా వాళ్ళకి అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంది అనేది అది తెలియదు అనమాట. ఒక్కసారి ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తారా? మీకు అంటే యాక్చువల్గా పిహెచ్ స్కేల్ తెలిసి ఉంటే, మనకు నార్మల్ వాటర్ పిహెచ్ ఏంటంటే మనం ఎప్పుడు వరకే అవి 7 ఉంటుంది, న్యూట్రల్ అంటారు దాన్ని. బిలో 7 అంటే పిహెచ్ స్కేల్ ఈజ్ 0 to 14. 0 to 14 లో 7 అంటే మిడిల్ పాయింట్. అది మిడిల్ పాయింట్ 7 ఉంటే న్యూట్రల్ వాటర్ అంటారు దాన్ని. బిలో 7 ని అసిడిక్ వాటర్ అంటారు. అంటే 7, 6, 5, 4, 1 అవన్నీ అసిడిక్ వాటర్ అవుతాయి. అసిడిక్ అంటే తెలుసు కదా, యాసిడ్స్. సో యాసిడిక్ వాటర్ ఉంటుంది. అబౌవ్ 7 కాల్డ్ ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు 7 నుంచి 7.5, 8, 8.5, 9, 9.5, 10, 10.5 అప్ టు 11 మనం దేర్ ఆల్ యూజబుల్ వాటర్స్. 7 తర్వాత నుంచి 14 ఆ స్కేల్ మీద ఉండే వాటన్నిటిని కూడా ఆల్కలైన్ వాటర్ అంటారు. 7 పైన, 7 తర్వాత నుంచి 7 అనేది న్యూట్రల్. 7 పై నుంచి కింది నుంచి అంటే మళ్ళీ 7 నుంచి 0 వరకు అవి వాటర్ అంటారు. 7 తర్వాత ఏ నంబర్లు అంటే 8 ఉంటుందా, 9 ఉంటుందా, 10? అది నేను చెప్తాను. వీటిలో ఇప్పుడు అదే చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది న్యూట్రల్ వాటర్. ఈ 7 న్యూట్రల్ వాటర్ చిన్న ఇన్ఫాంట్స్ అంటారు. ఇన్ఫాంట్స్ అంటే పుట్టిన పిల్లలకి, వాళ్ళకి అంటే పాలలో మిక్స్ చేయడానికి కానీ, లేకపోతే డైరెక్ట్గా తాపడానికి కానీ, అలాంటి వాటికి మాత్రం 7 న్యూట్రల్ ఉన్న వాటర్నే తాపాలి. 7 అబౌవ్. డ్రింకబుల్ వాటర్ అంటే 8.5 to 8 to 9, ఇన్ బిట్వీన్ 8 to 9 డ్రింకబుల్ అంటే ఎడిబుల్ మనం తాగొచ్చు. 9 అనేది 9.5 అనేది ఇట్ ఈస్ ఫర్ కుకింగ్. అంటే అన్నం వండుకోవడానికి కానీ, కూరలు చేసుకోవడానికి కానీ, తర్వాత టీ అండ్ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అబౌవ్ 9 and 10 లోపల చేసుకుంటే 9, 9.5లో చేసుకుంటే టీ కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే 10, 10.5 ఉంటుంది. 10 to 10.5 వెజిటబుల్ క్లీనింగ్, లేకపోతే మన ఇవి ఉంటాయి చూడండి, ఫ్రూట్స్ క్లీనింగ్. అంటే వాటిలో పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ ఉంటాయి కదా. సో అన్ని రిమూవ్ చేయడానికి కోసం ఫస్ట్ బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ వాటర్ పట్టుకొని 10.5 pH పెట్టుకొని అందులో సోక్ చేసి కొంతసేపు 2 or 3 minutes సోక్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో కలిపేసుకుంటే యుల్ గెట్ ఏ ఫ్రెష్ ఫ్రూట్. అంటే ఇట్స్ ఫ్రమ్ ద గార్డెన్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ కెమికల్స్ ఉండాలి. అంటే హాజర్డస్ కదా అవన్నీ. సో హాజర్డస్ కెమికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో దట్ యూ కెన్ టేక్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ టెస్టింగ్. మళ్ళీ అదే మీరు ఎసిడిక్ లెవెల్లో వచ్చేవరకు ఇప్పుడు 4.5 to 5.5 అనే వాటర్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనం ఈ ఫేస్ వాష్ కానీ, బాడీ వాష్ కానీ, హెయిర్ వాష్ కానీ. హెయిర్ వాష్ అంటే ఇప్పుడు మీకు ఇది ఉంటుంది కదా, ఏమంటారు, చుండ్రు అంటారు. చుండ్రు అలాంటివి పోతాయి అన్నమాట. ఏ pHలో సార్? 4.5 to 5.5. మీకు ఇవి మీ రిజెక్ట్లో వస్తుంటాయి కదా వాటర్. ఆ వాటర్ని మీరు కలెక్ట్ చేసుకొని దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఏ వాటర్ ఫర్ బాతింగ్ ఆర్ హెయిర్ క్లీనింగ్ ఆర్ బాడీ క్లీనింగ్ అన్నిటి పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మనకు ఫేస్లో గ్లో రావడం కానీ, రింకిల్స్ ఉన్న అంటే ఏజింగ్ కూడా తగ్గినట్టు అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే ఇప్పుడు ఐఎమ్ 60, నేను 60 అయినా కూడా 60 లాగా కనిపించాం అన్నమాట. అంటే జస్ట్ బై సీయింగ్ నువ్వు నన్ను 60 అని ఎస్టిమేట్ చేయలేవు. సో అలా ఉంటామన్న దీన్ని తాగడం వల్ల. ఇంకోటి ఏంటంటే మనకు యాసిడ్స్ జనరేట్ అవుతాయి. ఇది మన బాడీలో యాసిడ్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫార్మేషన్ ఒకటి, కాన్స్టిపేషన్ అంటే మనకు అరక్కపోవడం, స్టూల్ సరిగా రాకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల అంటే ఎసిడిటీ రావడం వల్ల, ఈ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయడానికి మనం 8.5 pH వాటర్ని తాగుతాం. తాగినప్పుడు ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ అవుద్ది అనమాట. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్కువగా ఉంది కదా ఎసిడిటీ, ఈ pH వాటర్ పోసినప్పుడు బ్యాలెన్స్ అంటే ఎసిడిటీ తగ్గిపోతుంది. ఎసిడిటీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, మన బర్నింగ్ సెన్సేషన్,
తర్వాత గ్యాస్ ఫార్మేషను, కాన్స్టిపేషను, ఈ స్టూల్ ప్రాబ్లము. ఓకే. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దట్ విల్ ఆల్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనం కంఫర్టబుల్గా ఉండాలంటే రిమైనింగ్ అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా మన స్టమక్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకే. ఏమేంటి లివర్ కానీ, హార్ట్ కానీ, సో అదర్ కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఈ వాటర్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. అసలు మీ కిడ్నీ అంటే మీకు తెలుసు, ఇట్స్ ఏ ఫిల్టర్. ఓకే. ఫిల్టర్ అంటే ఏంటి? మనం తిన్న ఆహారాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని మనకు పంపిస్తుంది. ఎక్కడికి? గుండెకి. గుండెకి పంపించినప్పుడు దాంట్లో ఉండే అన్నిటిని మినరల్ని తీసేసేసి ఫిల్టర్ చేసేసి కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది? దట్ కెనాట్ బి ఫిల్టర్డ్. సో మనం ఏదైనా తాగినా కానీ, ఏదైనా తిన్నా కానీ అరగదు. అరిగినా కానీ అది ఫిల్టర్ చేయలేదు. దాన్ని మన హార్ట్ పంప్ చేయలేకపోతే మన ఆర్గాన్స్ పనిచేయవు. ఆర్గాన్స్ పని చేయకపోతే మనం డిటీరియోరేట్ అయిపోతాం. సో లేటర్ ఆన్ ఇట్ విల్ లీడ్స్ టు డై. ఓకే. అది అలాంటి ఉపయోగాలు ఉంటాయి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా టీవీలలో చెప్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గాని, నారా చంద్రబాబు, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కాస్ట్లీ వాటర్ తాగుతుంటా అంటారు. ఇవేనా సార్? ఇవేనండి, అవి ఇవే. కాకపోతే అవి బాటిల్స్ లో ఉంటాయి, మనం లూజ్ గా ఇస్తున్నాం. యూ కెన్ ఆల్సో కంటిన్యూ ఫర్ బాటిల్స్ 200 ml, 500 ml, 1000 అంటే 1 లీటర్ అలాంటి బాటిల్ చేసుకుని కూడా మీరు కెన్ సెల్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Diseases that can be treated with alkaline water. Okay. These are all the diseases. So 1, 2, 3 and so on. Many gunka chala untai. But some of the critical ailments are shown here. So first the diabetes. So next the acidity. Meeku diabetes gurinchi cheppanu. Diabetes gurinchi ante sugar. Okay. Sugar content reduce avutadi. So acidity is burning sensation, constipation, gaseous problem. All this will be reduced. కాన్స్టిపేషన్ మనకు అంటే స్టూల్ సరిగా రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. దెన్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. క్యాన్సర్కి ఏమంటే దీంట్లో ఈ వాటర్ తాగడం వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లస్టరింగ్ అంటారు. క్యాన్సర్ సెల్ అంటే ఏంటంటే మనకు అవర్ బాడీ ఈజ్ మేడప్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ అంటే తెలుసు కదా, కణాలు. ఆ సెల్స్ ఏమవుతాయంటే క్లస్టర్ ఫార్మేషన్ అవుతాయి. క్లస్టర్ అంటే అన్ని దగ్గరికి వచ్చేసి ఒక ముద్దలాగా తయారవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఏ క్యాన్సరస్ సెల్. అవేమవుతుంటే మెనీ నంబర్స్ ఒకే దగ్గరికి వచ్చేసి ఒక ముద్దలాగా తయారవుతాయి. దానికి అంటే అప్పుడు ఏమవుతాయి? డెడ్ అవుతాయి. డెడ్ అయినప్పుడు మన బాడీకి డిఫరెంట్, ఇప్పుడు గుండె నుంచి రక్తం వచ్చేది కానీ, లేకపోతే ఆక్సిజన్ తీసుకున్నది కానీ, ఇవన్నీ కూడా సప్లై చేయలేదన్నమాట. చేయలేకపోతే డెడ్ సెల్స్ అవుతాయి. ఆ డెడ్ సెల్స్ వల్ల డిఫరెంట్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డిఫరెంట్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ పడ్డప్పుడు ఇది క్యాన్సరస్. తర్వాత ఈ నీళ్ళు ఏంటంటే ఈ నీళ్ళు తాగడం వల్ల మైక్రో క్లస్టరింగ్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ మాలిక్యూల్ సుమారుగా ఒక 16 నుంచి 18 మాలిక్యూల్స్ ఉంటాయి దాంట్లో. చిన్న క్లస్టర్, దాన్ని మైక్రో చేసి అంటే స్ప్లిట్ చేసేస్తుంది. దాన్ని స్ప్లిట్ చేసి 3 to 4 కాంపోనెంట్స్ వచ్చేటట్టు చేస్తుంది. సో చేసినప్పుడు ఏమవుతుందంటే క్లస్టర్ ఫార్మేషన్ అనేది జరగకుండా చూస్తూ ఉంటుంది. కాకపోతే కంటిన్యూస్గా తాగుతూ ఉండాలి. వన్స్ యూ స్టార్ట్ దిస్ వాటర్ అంటే ఇట్ షుడ్ బి ఫర్ ఎవర్ అనమాట. కంటిన్యూ మన లైఫ్ లాంగ్ ఇవి తాగుతూనే ఉండాలి. తాగుతూ ఉంటుంటే ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ తగ్గుతాయి. దాని తర్వాత ఈ కిడ్నీ గురించి చెప్పాను నేను. దెన్ వెయిట్ లాస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ దిస్. సో ఇది పెద్ద లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా అవడం ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అక్యుములేషన్ కానివ్వకుండా ఇమీడియట్లీ ఇట్ విల్ డైజెస్ట్ అండ్ రిమూవ్ ఫ్రమ్ దియర్స్. సో దానివల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇంకా మెనీ అదర్స్ ఆల్సో దే. సో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఇది మనం రెగ్యులర్గా తాగే మినరల్ వాటర్ అనమాట. దీంట్లో pH 5 to 6 ఉంటుంది, అంటే అసిడిక్ వాటర్ అనమాట. ఆ తర్వాత ఇది ఆల్కలైన్ వాటర్ యొక్క pH సుమారుగా 8 to 9 ఉంటుంది. ఇది ఆల్కలైన్ వాటర్ అనమాట. మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ కూడా ఆల్కలైన్ నేచర్తో ఉంటుంది. సో మన బాడీకి ఆల్కలైన్ వాటర్ ఎంతో అవసరం. ఇప్పుడు దాకా సార్ చెప్పింది అందరూ విన్నారు కదా. మన బాడీలో ఉండే ప్రతి పార్టీకి వాటర్ అవసరం. తర్వాత మనం సమాజంలో చూసే ప్రతి ఒక్క డిసీజ్కి కూడా ఈ వాటర్ అనేది ఎంతో అవసరం. అంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాటర్ మన మార్కాపురంలో సుజలా వాటర్ ఫిల్లింగ్ సెంటర్లు దొరకడం మన అదృష్టము. అయితే సార్ ఇప్పుడు మన ఓనర్ గారిని అడుగుదాము, ఇది లీటర్ ఎంత కష్టపడుతుంది సార్? 5 రూపాయలు లీటరు. ఒక 5 రూపాయలు మాత్రమే. జనరల్గా బయట 20 రూపాయలు కూడా అమ్ముతున్నారు, అంతకు మించి కూడా అమ్ముతున్నారు సిటీలలో. అయితే 5 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 75% డిస్కౌంట్ అనమాట. మీరు అంత డిస్కౌంట్ ప్రజలకు ఇస్తున్నారు, మరి మీకు గిట్టుబాటు అవుతుందా అనేది కూడా మాకు సందేహంగా ఉంది. ప్రతి సామాన్యుడు కూడా అందరూ
చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా వాటర్ తాగి ఆనందంగా ఉండటమే మన కోరిక. ఈరోజు మనం అతి తక్కువ లాభం కోరి ఆ వాటర్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరి ఆరోగ్యమే మాకు మహాభాగ్యం, అదే మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ అనేది చెప్తున్నాను. ఇది సుజలా వాటర్ ఫిల్లింగ్ సెంటర్. మనం వచ్చింది నాగులవారం రోడ్డు, జగదీశ్వరి హాల్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ ఆల్కలైన్ వాటర్ కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు.